ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఆ నక్క చాలా కుళ్ళుకునే స్వభావం కలది. అంతేకాకుండా ఆ నక్క ఎప్పుడు పడుకునే ఉంటుంది. అదే అడవిలో ఒక నెమలి ఉండేది. అది చాలా అందంగా ఉండేది. ఆ నెమలి మంచి స్వభావం కలది. ఏ జంతువైనా తప్పు చేస్తే ఆ జంతువుతో మంచిగా మాట్లాడి దానికి బుద్ధి చెప్పేది. అడవిలోని జంతువులన్నిటితో ఆ నెమలి చాలా సరదాగా ఉండేది. ఆ జంతువులు కూడా నెమలితో ఎంతో స్నేహంగా ఉండేవి. నెమలితో ఆ జంతువులు అలా ఉండడం అసలు నచ్చేది కాదు నక్కకి. నెమలి అంత అందంగా ఉండబట్టే జంతువులన్నీ దానితో అంత ప్రేమగా ఉంటున్నాయి అనుకుంది. నెమలిని చూసి కుళ్ళుకుంటున్న నక్క నెమలితో ఇలా అంటుంది. అయ్యో నెమలి, నీకు ఇంత అందమైన రెక్కలు ఉన్నాయి కానీ నువ్వు ఎగరలేవు కదా. అలా అయితే ఈ రెక్కలు ఎందుకు పనికొస్తాయి అని నెమలితో అంది నక్క. నక్క మాటలకు నెమలి ఇలా సమాధానం చెప్పింది. ఇదిగో చూడు నక్క, నేను చాలా అందంగా ఉంటాను. నా రెక్కలు ఎంతో అందంగా మెరుస్తూ ఉంటాయి. నా రెక్కలు అందరినీ ఆకర్షిస్తాయి. నన్ను చూసిన వారందరికీ ఆనందం కలుగుతుంది. వర్షం వచ్చిందంటే ఆ రోజు నేను చాలా సంతోషంగా నా పింఛంతో నాట్యం చేస్తాను. అయినా కాని నువ్వు నా గురించి ఆలోచించకుండా ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో. అందరిని చూసి కుళ్ళుకుంటూ ఉంటావు. నీ జిత్తులు మారితనంతో అడవిలో జంతువుల మధ్య గొడవలు పెడుతూ ఉంటావు. ముందుగా ఈ స్వభావాన్ని నువ్వు మార్చుకోవాలి. తర్వాత నీకున్న సోమరితనాన్ని తగ్గించుకోవాలి. అప్పుడే అడవిలో జంతువులన్నీ నీతో స్నేహంగా ఉంటాయి. నీకు తెలివితేటలైతే ఉన్నాయి కానీ మంచితనం కోసం ఉపయోగించు. నెమలి మాటలు విన్న నక్క తన తప్పును గ్రహించింది. ఆ రోజు నుంచి నక్క అన్ని జంతువులతో కలివిడిగా ఉంటుంది. ఈ కథ నీతి: ప్రతి ఒక్కరికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. ఇతరులను విమర్శించకుండా ప్రతిభను గౌరవించాలి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బై ఫ్రెండ్స్.